ఏపీలో భానుడి ప్రతాపానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దాటాయి. ఈ వేసవి మరింత హాట్ ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు ఎండల తీవ్రతపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ధరణి కిషోర్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి నెలాఖరు నుంచే ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ఏప్రిల్ మొదటి వారంలో వాటి తీవ్రత ఇంకా మరింత పెరిగిందని చెప్పుకోవాలి. నంద్యాలలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కర్నూలు జిల్లాలోని లద్దగిరి ప్రాంతంలో 39.9కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఈసారి వేసవి మరింత హాట్గా ఉంటుందని ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతోంది. మనము కర్నూలు నగరంలో చూసుకున్నట్లయితే కలెక్టరేట్ ప్రాంతంలో కానీ ఇతర ప్రధాన కూడళ్లలో కూడా ఎక్కడ కూడా జనసంచారం మందగించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే బయటికి రావాలంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ యొక్క ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇటు నగరంలోని ప్రధాన కూడళ్లలో కూడా ఇటు చలువ పందిలను ఏర్పాటు చేయడం, అలాగే ప్రజలకు ఎక్కడికక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం లాంటి ఏర్పాట్లు కార్పొరేషన్ చేస్తున్న నేపథ్యంలో బయటికి వచ్చిన ప్రజలు లేదా ఇతర ప్రాంతాల నుంచి కర్నూలు నగరానికి ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క చలివేంద్రాలలో నీళ్లు తాగుతూ వారి యొక్క దాహార్తిని తీర్చుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎండలు వేసవి కాలానికి ముందుగానే రావడంతో ఆ యొక్క ఎండల తీవ్రత తట్టుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 వచ్చి తమ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లేదా 2 గంటల ప్రాంతంలో బయట ఉండాలంటే ఠారెత్తిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలా ఉంటే పరిస్థితి మే నెలలో ఎలా ఉంటుంది అన్నదానికి మనం ఇంకా చెప్పాల్సిన పని లేదు. బాణుడి ప్రతాపానికి ఆ యొక్క రోహిణీ కార్తె వచ్చిందంటే రోకళ్ళు పగులుతాయి, రోళ్లు పగులుతాయి అని చెప్పే నానుడి ఇక్కడ నిజమవుతుందా అన్న కోణంలో కూడా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. అసలు ఈ యొక్క ఎండ తీవ్రత గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్నారు ఇక్కడ, వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, ఈసారి ఎండలు ముందుగానే ఎక్కువ వచ్చాయా? ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది సమ్మర్ అంతా? ఎండలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎండలు తీవ్రత ఎక్కువైంది. అంటే ఇప్పుడు అర్లీగా మార్చి ఎండింగ్ లోనే ఏప్రిల్ మొదటి వారంలో ఇట్లా ఉంటే ఈ వేసవికాలం ఎలా ఉంటుంది? వచ్చే కొద్ది ఇంకా ఎక్కువ అవుతాయి ఉన్నాయి సార్. ఇంకా ఇప్పుడు ఏం కాలే కదా ఇంట్లో, వచ్చే కొద్ది ఇంకా ఎక్కువ అవుతాయి అవుతుంది. పోయిన సంవత్సరం ఎట్లున్నాయి, ఈసారి ఎట్లున్నాయి? పోయిన సంవత్సరం తక్కువ, ముందరనే వచ్చినాయి వర్షాలు. పోయిన సంవత్సరం ముందరనే వచ్చినాయి వర్షాలు. ఇప్పటికేమో బాగానే, అప్పటికిప్పటికి తేడా ఉంది. బాబు ఈసారి చెప్పండి, ఎండలు ఎట్లా ఉన్నాయి, ఏంటి పరిస్థితి? భారీగా ఉన్నాయి సార్ ఎండలు. ఎందుకు భారీగా ఉన్నాయి ఎండలు. పోయినసారి అంతగా లేవు, స్టార్టింగ్ లో ఉండే వర్షాలు పడి ఎండలు తొందర తగ్గిపోయినాయి. ఈసారి భారీగా ఉన్నాయి ఎండలు. చాలా ఈసారి ఎండలు ఎట్లా? దేనికి తెలుసు సార్, దేవునికి తెలుసు. అలా అది దేనికి వచ్చినా ఉంటాయో మళ్ళీ ఎమ్మడి ఎండిపోతుంది. పోయినసారి అట్లే కదా సార్, అంతే సార్. అంటే మామూలుగా ఇలా టౌన్లలో చెట్లు లేకపోవడం అట్లాంటివి ఏమైనా చూసినారా? టౌన్లో మన అదే ఈ ఊర్లే సార్, మనది బనానపల్లె. ఇంకా ఈ ఊరు మన బనానపల్లె కన్నా అంతవరకు ఏడానే ఎట్లా ఉంటాయి సార్ ఎండలు. ఈసారి ఎండలు అయితే భారీగానే ఉంటాయి. చాలా వేడి అనేది ఇళ్లలో కానీ పండుగ వేడి ఎక్కువ ఉంది సార్. మనకి ఇంకా ఎక్కువ సార్, మేము మేసిరి పని చేసేవాళ్ళం, మాకు ఇంకా ఎక్కువ. అంటే అసలు ఎండలు ఎట్లా ఉన్నాయి అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎలా ఉండబోతోంది? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నీళ్ళ కొరత కూడా తక్కువ ఉంది గ్రామాలలో. కొలాయి ఇంటింటికి కొలాయి వేసినారు కానీ సమయానికి కొలాయిలు కూడా పడతలేవు తాగునీరు. అంటే ఇప్పుడు మీరు కులం పని చేసుకునేటోళ్ళే, కాకపోతే ఎండలు కారితే ముందుగానే వచ్చింది అనుకుంటున్నారా ఎట్లా? ఎండలేం కారితే ముందర రాలే, కారితే టయానికి వచ్చేసింది. కానీ ఎండలు అయితే ఏం నిరుడు కంటే పైన ఎక్కువనే ఉన్నాయి. ఓకే ఓకే. అంటే ఇట్లా పట్టణానికి అట్లా వచ్చినప్పుడు ఎండ ఎక్కువ తీవ్రత అనిపిస్తుందా, వేడి అనిపిస్తుందా, ఉక్కపోత అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది? ఈ రోడ్డు ఉన్నాకనే రోడ్డు కాకకేమో ఎండ ఎట్లా ఉంది అనుకున్నాం కానీ ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి సార్. మామూలు చేనుల పనికి పోతే మాకు ఎండలు తక్కువనే వస్తాయి. ఈ టౌన్ లేకపోతే ఇంకా ఎండలకి మేము పల్లెటూరులో తిరిగిన వాళ్ళమే నీడకు పోదామా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం ఇది, మళ్ళీ ఇంకా పెరుగుతాయి అంటున్నారు ఎండలు. ఇప్పటికే 40 డిగ్రీలు వచ్చింది కదా, ఇంకా పెరుగుతాయి అంటున్నారు. ఎట్లా చూస్తారు? మరీ ఎక్కువ పెరుగుతుంది సార్. ఇప్పుడు వచ్చే నెలలో మరీ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు వైశాఖం వస్తుంది కదా, అది మే నెలలో వస్తుంది. అది ఇది ఇళ్లలో కూడా ఉండనియడంలే, ఉడకకి ఎక్కువ అవుతుంది అంటే ముసలోళ్ళు పిల్లలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు? ఈ ముసలోళ్ళు అయితే ఇంతకుముందు అయితే మామూలు మట్టి మిద్దలు ఉండే సార్, అవి చల్లగా ఉండే, వరండాలు ఉండే. ఇప్పుడు ఆర్చి మిద్దలు వచ్చినాక ఇండ్లలో ఫ్యాన్ ఉంటే ఉంటున్నారు, కూలర్ అన్నా ఫ్రిడ్జ్ అన్నా ఇది కూలరు ఫ్యాన్ అన్నా ఉండాలి అనుకున్నారు సార్. పల్లెటూరులో కూడా అంతా కరెంటుకి అలవాటు అయినారు. మొత్తంగా
ఉక్కపోత అన్నది విపరీతంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇటు పట్టణ ప్రాంతాల్లో మరీ అధికంగా ఉక్కపోతలు ఉండటంతో ప్రజలు ఇళ్లలో ఉండాలంటే ఏదైనా కూలర్ లేని ఫ్యాన్ ఆచ్ఛాదన లేకుండా